నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓ కార్తీక దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములో రానియక నన్ను కాపాడుము తండ్రి. ఓం నమః శివాయ. 13వ అధ్యాయము కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించెదను, సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయుట ముఖ్యం. ఒకవేళ ఉపనయనము కాగు ఖర్చు అంతయు భరింపశక్యం కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచిన ఫలం కలుగును. ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను, ఎంతటి దుష్కృతములు చేసియున్నను, ఎంతటి వ్యభిచారం చేసియున్నను ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పైన చెప్పినట్లు ఒక్క బ్రాహ్మణ బాలునకి ఉపనయనం చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసం యందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును. ఇందులోకొక ఇతిహాసం గలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపు. సువీర చరిత్రము. ద్వాపర యుగములో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడనే ఒక రాజు ఉండెను. అతనికి రూపవతి అయిన భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యముకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరముందక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచూ కాలం గడుపుచుండెను. కొన్ని రోజులకతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డకు అతి గారాభంతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వల్లే దినదినాభివృద్ధి నొందుచు అతి గారాభముతో పెరుగుచుండెను. ఆమె చూచువారులకు కనుల పండుగగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచే కొద్దీ బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులోకి ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడబీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలుగుటకుగాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసైనను లేకపోవుటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా నదీ తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులిద్దరినీ అత్తవారింటికి పంపెను. అటుల మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంత వద్దకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖం అనుభవించుచుండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను. అటుల కొంతకాలం జరిగిన తరువాత ఆ రాజు భార్యామని మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్ముకోవచ్చున్న ఆశతో ఎదురు చూచుచుండెను. ఒకనొక సాధువు పుంగవుడు తపతీ నదీ తీరమున నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సువీరుణ్ణి కలుసుకొని, ఓయి, నీవెవ్వడవు? నీ ముఖ వచ్చేస్తు చూడా రాజవంశమునందు జన్మించిన వాని వలె నున్నావు. నీవి అరణ్యమునందు భార్య బిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశము నీలుచుండెడే సువీరుడ రాజును. నా రాజ్యము శత్రువుల ఆక్రమించుటచే భార్యా సమేతంగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియూ లేదు, పుత్రోత్సాహం కంటే గొప్ప దుఃఖం లేదు. అటులనే భార్య వియోగం కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు. అందుచే రాజభ్రష్టుడినై
నందున ఈ కారడవిలో సకుటుంబంగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకుంటిని. దానితో ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మములు ఆలోచించక కన్య నమ్ముకుంటివి కదా. కన్యా విక్రయము మహాపాతకములలో నొకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్ర వనమున నరకమనుభవింతురు. ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవత ప్రీత్యార్థమై ఏ వ్రతము చేసినను వారు నశింతురు. అదియునుగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారి చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయేగాక అతడు మహానరకము అనుభవించును. కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తమా లేదని పెద్దలు ఒక్కానించటే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ 2వ కుమార్తెను నీ శక్తి కొద్దీ బంగారు ఆభరణలతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయు. అటుల చేసిన ఎడల గంగా స్నానమోనరించిన ఫలము, అశ్వమేధ యాగం చేసిన ఫలమును పొందుటయ్యేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలం కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేయగా, అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహ సుఖం కంటే దాన ధర్మం వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండి భార్య బిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖముండక చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షం కొరకు ప్రస్తుతమున్న లోకంలో రాణింపగలరా? ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్కచిక్కి శవల్యమై వారికి లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కానా? నా 2వ కుమార్తెను కూడా నే అడిగినంత ధనము ఎవరిత్తురో వారికే ఇచ్చి పెళ్లి చేయుదును, కానీ కన్యాదానం మాత్రం చెయ్యును అని నిక్కచ్చిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొని పోయి యమలోకంలో అసిపత్ర వనమున నరక భాగమున పడివేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శత్రుకీర్తి యను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గం యందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శత్రుకీర్తి కూడా యమకింకుర్ల పాశములలో బంధించి స్వర్గం నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి. అంతట శత్రుకీర్తి, నేనెరుగున్నంత వరకు ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాలు యజ్ఞ యాగాదులు అనరించి విన్నాను. నాకు ఈ దుర్గతి ఏల కలిగేనని మనమునందుకొని నిండు కొలవు దీరి ఉన్న యమధర్మరాజు కడగేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటి నొన్నంత వరకు సమంగా జూచుచుండదవు. నేనెప్పుడు ఏ పాపం చేసి ఉండలేదు. నన్ను స్వర్గంలోకం నుంచి నరకము దోచుకొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శత్రుకీర్తిని గాంచి, శత్రుకీర్తి, నువ్వు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవి, నీవెటువంటి దురాచారము గాని చేసి ఉండలేదు. అయినను నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనము నాకు ఆశించి అమ్ముకొనెను. కన్య నమ్ముకొనిన వారికి పూర్వీకులు ఇటు 3 తరాల వారు, అటు 3 తరాల వారు, 3 తరాల వారనును వారెంతటి పుణ్య పురుషులైనను నరకం అనుభవించుటయేగాక నీచ జన్మలెత్త ఉండవలెను. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగదను గాన నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితునకి, శీలవంతుడగను ఒక విప్రునకి కార్తీక మాసమున సాలాంకృతంగా కన్యాదానం చేయించుము. అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు ఈ మీ పితృగుణములు కూడా స్వర్గలోకమునకు ఏగుదురు. కార్తీక మాసంలో సాలాంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమొర్చినను కన్యాదాన ఫలమొబ్బును. కనుక నీవు వెంటనే భూలోకమునకు ఏగి నేను తెలిపిన విధముగా చేసినతే
ఈ ధర్మకార్యం వలన నీ పుత్రుగుణము తరింతురు పోయిరమ్ము అని పలికెను. శత్రుకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా నదీ తీరమున ఒక పర్ణ కుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలాంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవంగా వివాహం చేసెను. అటుల కన్యాదానం చేయుట వలన సువీరుడు పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకొనెను. శత్రుకీర్తి హితువుపై సువీరుని భార్య కన్యాదానం చేయుట. కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయంలో ఎవరికైనాను మాట సాయం చేసినను పుణ్యం కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యం పొందును. శక్తి కలిగియుండి కూడా ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకు ఏగును. 13వ అధ్యాయం 13వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి, నేను చదివిన కార్తీక మాసంలో ఏదైనా తప్పులున్నా క్షమించు స్వామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.